హలో అండి విజ్ఞాన్ గారు. చాలామందికి పిచ్చి పీక్స్‌లో ఉంటది అంటారు. ఎందుకంటే సెలబ్రిటీస్‌ని చాలా ఎక్కువగా అంటే హీరోల్ని, తమ అభిమాన హీరోల్ని ఎక్కువగా ప్రేమించేసి కొన్నిసార్లు పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల ఆహ్, ఆ స్టార్‌కి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే. మనం అభిమానుల్ని అనలేము. వాళ్ళు అసలకే ఏమనలేరు. బ్యాలెన్స్ చేసుకోవడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే చూస్తూ ఉంటాం. ఆ హీరో నా స్టార్ హీరో వస్తే తప్ప నేను పెళ్లి చేసుకోను అంటారు. కొంతమందికి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనుకో, ఆ స్టార్ హీరో కనిపిస్తే తప్ప నేనేం జేయను అంటారు. అలా అన్నప్పుడు వివిధ సందర్భాలలో వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిన స్టార్‌లు గూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఒక దగ్గర 'మహేష్ బాబు' గారంటే పిచ్చ పిచ్చ ఫ్యాన్ అంట. సాధారణంగా శుభలేఖల్లో అదే అమ్మాయి, అబ్బాయి ఫోటోస్ ఉంటాయి. బట్ 'మహేష్ బాబు' గారి ఫోటో ఏసాడంట అతను. ఏంటది? ఆహ్, సూపర్ స్టార్ 'కృష్ణ' గారికి ఉన్నంత మంది అభిమానులు ఎవరికీ లేరు అనే విషయం చాలా నిజమే అది. మందికి తెలుసు. అవును. 2500 ఫ్యాన్స్ సంఘాలు ఆయనకి. అవును. ఆయన చనిపోయినప్పుడు కూడా పాపం అంతమంది ఫస్ట్ గచ్చిబౌలిలో పెడతారు అని తెలిస్తే మొత్తం తండోపతండాలుగెళ్లారు. లేదు లేదు పద్మాలయ అంటే పాపం వెనుదిరిగి ఎళ్ళిపోయారు. అవును. నేను చూడలేకపోతున్నాను. అంటే అకామిడేట్ చేయడానికి స్పేస్ లేదు. సరే వాటెవర్. అంతగా అభిమానించే హీరో తర్వాత నెక్స్ట్ వాళ్ళ అభిమానం వారసత్వం మీదకెళ్ళిద్ది. హ్మ్. అలాగే ఇప్పుడు 'కృష్ణంరాజు' అభిమానులందరూ గూడా నెక్స్ట్ 'ప్రభాస్‌ని' ఎంత ఇష్టపడతారు. అవును. అలా 'కృష్ణ' గారి అభిమానులందరికీ 'మహేష్ బాబు' అంటే చాలా ఇష్టం. నౌ 'మహేష్ బాబు' అండ్ 'కృష్ణ' గారి అభిమానులే 'మహేష్ బాబు' దిగారనేది కాదు మళ్ళీ. హ్మ్. 'కృష్ణ' గారికి 2500 ఫ్యాన్ సంఘాలలో కనీసం ఒక ఇంతమంది ఉంటే, దానికి 3, 4 ఇంతల మంది 'మహేష్ బాబు'కి అభిమానులున్నారు. అంటే జనరేషన్ మారిపోయిందిగా. అవును. ఇప్పుడు 'కృష్ణ' గారు సినిమాల్లో ఉన్నారనుకోండి. అభిమానులు ఇటువైపు ట్రాన్స్‌ఫర్ అయ్యారంటే అనుకోవచ్చు. ఆయన ఎప్పుడో సినిమాలు మానేశారు. బట్ కొత్త కొత్త వాళ్ళందరూ అంటే నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా 'మహేష్ బాబు' గారికి ఫ్యాన్స్ అయిపోయారు. ఇకపోతే హీరోని అభిమానించే వాళ్ళల్లో ఫ్యామిలీస్ ఉంటారు, యూత్ ఉంటారు, అందరూ ఉంటారు. కాకపోతే యూత్‌లో గూడా ఎక్కువ మహిళా అభిమానులు ఉండేది 'మహేష్ బాబుకే.' హ్మ్. బోలెడంతమంది. అప్పట్లో 'శోభన్ బాబు' గారికి, 'కృష్ణ' గారికి ఎక్కువ లేడీ ఫ్యాన్స్ ఉండేవారంట. అవును. నెక్స్ట్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే ఎందుకో 'శోభన్ బాబు' గారంటే చాలా ఇష్టపడేవారంట. అమ్మాయిలు ఆ జనరేషన్‌లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన 'అష్టాచెమ్మా' సినిమా అంతా 'మహేష్ బాబు' చుట్టేగా కదా తిరిగింది. మరి. నిజంగానే ఆ పేరులో మొ ఏదో వైబ్ ఉందంటారు. మొత్తం అసల సినిమా అంతా 'మహేష్ బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు.' నాకు అవును. 'మహేష్ బాబే' గావాలి. అవును. పిచ్చిది స్వాతి చేసింది యాక్టింగ్. హ్మ్. హ్మ్. 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' సినిమా అనుకుంటాను. హ్మ్. సో, ఇట్లా ఆహ్, హ్మ్. చ చాలా రకాలుగా మనం చూస్తా ఉంటాం. అభిమానులు వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ప్రదర్శించుకునే ఉంటారు. అవును. అంశాలు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ పోస్టర్‌లేసుకోవాలనుకుంటారు. హ్మ్. పెద్ద కటౌట్, పాలాభిషేకాలు, అంత పెద్ద గజమాల, పెద్ద క్రేనొచ్చి ఏస్తది దాన్ని. ఇలా అభిమానులుంటారు. కొంతమంది అభిమానులు గుళ్ళు కట్టిన సందర్భాలు గూడా ఉన్నాయి. వాళ్ళ అభిమాన హీరోలకి, మనకి చెన్నై హీరోయిన్‌లకి. అంతా అదేగా. అలా గుళ్ళు గూడా కట్టారు. అభిమాన హీరోల పేర్ల మీద రెస్టారెంట్‌లలో మెనూలు గూడా ఉంటాయి. నిజమే గదా! ఏదో 'ఖుష్బూ ఇడ్లీ' పెసరట్లు. ఆ! లేకపోతే ఇంకెవరిదో పెసరట్టు, అవును. ఇంకెవరిదో దోస అలా అంటాయి. ఇట్లా అభిమాన అభిమానాన్ని చాటుకోవడానికి బోలెడన్ని మార్గాలున్నాయి. ఇప్పుడు కర్నూల్‌లో రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, అతని పెళ్లి. హ్మ్. పెళ్లి శుభలేఖ ప్రింట్ అవుతుంది. ప్రతి ఒక్కడికి పెళ్లి శుభలేఖ జీవితంలో ఒకటే గదా! ఒకసారే అవును. వచ్చేది. దాన్ని స్తోమతకు తగ్గట్టు అందంగా తయారు చేయించుకుంటారు. వాళ్ళ వాళ్ళ బడ్జెట్‌లో ఎంతమందికివ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు ఏమేమి ఉండాలి? సాధారణంగా పెళ్లి కార్డులో ముగ్గురు ఫోటోలు చూస్తాం మనం వేసుకుంటే. ఒకటి దేవుడి ఫోటో. వాళ్ళ ఇష్ట దైవం. వాళ్ళెవరినేసుకుంటారో వాళ్ళ దేవుడు. సాధారణంగా యేసేది వినాయకుడి బొమ్మని కదా! వినాయకుడిని ప్రచురిస్తూ ఉంటారు దానిపైన. తర్వాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. వీళ్ళు తప్ప ఇంకెవరి ఫోటోసు ఉండవు. ఇక్కడ పేర్లుంటాయి ఇక్కడ గానీ. ఎందుకో ఔట్ ఆఫ్ సిలబస్ ఒకటి గుర్తొచ్చింది చెప్పాలనుకుంటున్నా. పెళ్లి మండపాలు డిజైన్ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి, వినాయకుడు అవును. సెటప్‌లో ఏస్తారు కదా! రాముడు, సీత ఫోటోస్ కూడా ఉంటాయి. ఏవేసినా అవును. దేవుళ్ళవి వేస్తారు గదా! వేసినప్పుడు వేయకండి. తప్పది. హ్మ్. ఏం జేస్తున్నారంటే మనము ఇట్లా వీపు చూపించుకొని కూర్చుంటాం దాని ముందు. అవును. మండపం అందంగానే డిజైన్ అవుతది విగ్రహాలతో అందరూ ఇలా చూసే దగ్గర. కానీ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మాత్రం వీపు చూపించి కూర్చుంటారు. నిజమే. ఎనకాలుంటాయి ఆ ఫోటోలు. హ్మ్. మీకు ఫోటోగ్రఫీకి బాగుంటాయి గానీ, అలా వీపు చూపించి దేవుళ్ళ దగ్గర కూర్చోకూడదు. అది చాలా తప్పు. హ్మ్. సో, ఈవెంట్ మేనేజర్స్ అసలు చూసుకోవాలి. ఎంత పెద్ద పెళ్ళిళ్ళలో గూడా నేను చూసాను. గ్రాండ్ పెళ్ళిళ్ళు అలా పెడుతున్నారు.
సరే ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే ఆ, పేర్లు వేసుకుంటారు హ్మ్. చాలామంది. పేర్లు వేసుకొని ముఖ్యమైన పేర్లు, నెంబర్లు, అడ్రస్, కళ్యాణ వేదిక ఎక్కడో, తర్వాత రిసెప్షన్ అక్కడే ఉంటుందా లేకపోతే నెక్స్ట్ డే ఉంటుందా, ఇలాంటివి. హ్మ్. ఈ అభిమాని ఏం చేశాడంటే వెనకాల మహేష్ బాబు ఫోటో కూడా వేసుకున్నాడు విత్ దేవుళ్ళతో కలిపి ఎంట్రన్స్లోనే. అంటే ఫస్ట్ దేవుళ్ళు, మహేష్ బాబు. మహేష్ బాబుకి ఏంటి సంబంధమా అని చెప్పి మనం పెళ్లి పత్రిక తీయాలి. అభిమానట హ్మ్. అనేది ఒకటి ఉంది. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే రీసెంట్లీ టీడీపీ విన్ అయిన తర్వాత ఈ ఎల్లో శుభలేఖలు కూడా వచ్చాయి. మోడీ పేర్లు వేసి శుభలేఖలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో అవునా? శుభలేఖలు వచ్చాయి. ఆ! బోలెడన్ని వచ్చాయి. అంటే పెళ్లి వాళ్ళ జీవితంలో ఆ కార్డు ఒకేసారి వస్తుంది కాబట్టి దాన్ని ఒక గుర్తుగా చూసుకోవాలని. ఓకే. ఏ పలానోడి పెళ్ళిరా అంటే పెళ్లి కార్డులు పడేస్తాం ఏ మూలకో మనకి. పెళ్ళి అయిపోయిన అవును. తర్వాత అయి ఎంత రిచ్‌గా ఇచ్చినా సరే ఆ మూలకి వెళ్ళిపోతాయి. కానీ ఆ మూలకున్నా సరే ఇది కొంచెం పక్కనుంచు, కొంచెం వెరైటీ పత్రిక ఇది మళ్ళీ మళ్ళీ చూడలేము అనేటివి కొన్ని ఉంటాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు ఈ జాబితాలో ఇది చేరింది. హ్మ్. మహేష్ బాబు గారి అభిమాని ఆయన పెళ్ళికి ఆ ఫోటో యేసుకున్నాడు. అదొక అభిమానం అంతే. దాన్నేమనలేదు. అభిమాన హీరో టాటూలు యేసుకుంటారు. అవును. అభిమాన హీరోల ఫోటోలు ఇళ్లల్లో పెట్టుకుంటారు. దేవుళ్ళ పక్కన కూడా పెట్టుకుంటారు. మన కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి గారంటే అభిమానం. దేవుడి రూమ్‌లో ఫోటోలు పెట్టుకోలేదు. పెట్టుకుంటారు. అవును. అలా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు కూడా ఆయన ఫోటో లేకుండా ఇల్లులు చాలా తక్కువగా చూసారంట. అవును. నెక్స్ట్ అలాగే మనకి కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ఆయన ఫోటో పెట్టుకున్నవాళ్ళు చాలా మందున్నారట. హ్మ్. చాలామంది పెట్టుకున్నారు. అండ్ అవును. నెక్స్ట్ మళ్ళీ అలాగే తనికెళ్ళభరణి గారు. హ్మ్. వాళ్ళ ఇంటికెళ్తే ఎంట్రన్స్‌లో సావిత్రి గారి ఫోటో ఉంటుంది. సో, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే అభిమానం చాలా. వాళ్ళ వాళ్ళ ఫోటోలు అలా పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈయన పెళ్లి పత్రికల్లో ఏయించేసరికి అదొక సెన్సేషన్ అయింది. హ్మ్. అఫ్‌కోర్స్ అంటే పాపం ఆయన వార్తల్లోకి ఎక్కడానికి అలా చేయలా. ఎక్కినా కూడా మంచిదే అయింది. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు కదా! అవును. ఒకవేళ అభిమాన హీరోకి చేరితే ఆశీస్సులు కూడా పంపొచ్చు. అంటే ఆయన రాకపోయినా అవును. అక్కడి నుంచి ఏదో చిన్న గిఫ్ట్ బీ హ్యాపీ అని. హ్మ్. ఎందుకంటే హాస్పిటల్‌లో కూడా చాలామంది ఉన్నప్పుడు మా ఫేవరెట్ హీరో అంటే వచ్చి చూసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవును. యాక్చువల్‌గా మహేష్ బాబు గారికి అంటే కృష్ణ గారి దగ్గరికి వెళదాం. కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి ఈ ఫ్యాన్స్ అందరూ సైలెంట్ ఫ్యాన్స్. హ్మ్. అబ్జర్వ్ చేసారా మీరు? ఎలాంటి వివాదాల్లోకి వాళ్ళు రారు. ఓ పెద్ద పెద్ద కటౌట్‌లేసేసి పాలాభిషేకాలు చేసినట్టు కూడా మనం ఎక్కడ చూడం. సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకుంటారు. 10 మందికి అన్నం పెడతారు. ఇంకోటేదో అంటే లేని వారికి ఇంకేదో చేస్తారు. ఇట్లా అంటే ఉంటది గానీ లైమ్ లైట్‌లోకి రావాలని మాత్రం హడావిడి చేయరు. ఆ! అప్పట్లో ఒకటి టాక్ ఉండేదట. వీళ్ళు కాస్త సైలెంట్‌గా ఉంటారు. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా హడావిడి చేయరెక్కడ. డీసెంట్‌గా ఉంటారు. డీసెంట్‌గా ఉంటారు. నెత్తికి కర్చీఫ్‌లు కట్టుకొని హై 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 అని ఎగిరే వాళ్ళలో వీళ్ళ బ్యాచ్ ఉంటది. హ్మ్. చాలా డీసెంట్‌గా ఎళ్తారు. సినిమా చూస్తారు. బావుందంటే బావుంది. 10 మందికి చెప్తారు. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసుకుంటారు. వచ్చేస్తారు. అండ్ అంతే. ఇంకొకటి కృష్ణ గారు, లేకపోతే మహేష్ బాబు గారు వీళ్ళ ఫ్యాన్స్ పక్క వాళ్ళ సినిమాలు గూడా చూస్తా ఉంటారు. ఆఫ్‌కోర్స్. కాంట్రోవర్సీ అన్ని జేయరు. సినిమాలు చూస్తారు. వాళ్ళ హీరో సినిమా వచ్చినప్పుడు కొంచెం హ్మ్. అభిమానంతో ఎళ్లి ఇక అదే పనిగా చూస్తారు. అట్లా ఉంటారు. ఈవెన్ అవును. చాలా మందిని చూసాం మనం. డీసెంట్ ఫ్యాన్స్ బట్ అందరికంటే ఎక్కువ అభిమానులు మళ్ళీ. అవును. చాలా మందికి తెలియని విషయం ఇది. హ్మ్. మిగతా అభిమానులు కనబడి ఎక్కువ రచ్చ చేస్తా ఉంటే అబ్బా! వీళ్ళకి ఎంతమంది అభిమానులున్నారో అనిపిస్తది. కానీ వీళ్ళని నువ్వు ఒక్కసారి ఒక్కొక్కరికి ఐడీ కార్డులు ఇచ్చుకుంటూ వెళ్ళావనుకో బోలెడు అప్పుడు నీకు తెలిస్తే లెక్కలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా చూడండి. మనకేం పెద్ద హడావిడి చేసినట్టు కనిపించరు. అసలు వెంకటేష్ ఫ్యానా అని అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చాలా మందికి వెంకటేష్ గారు ఇష్టం. అవును. వెంకటేష్ గారి సినిమాలు ఇష్టం. వాళ్ళే కదా ఫ్యాన్స్ అంటే. బట్ వీళ్ళు హడావిడి ఎక్కడ మనకి కనిపించదు. సో, ఏదేమైనప్పటికీ మొత్తానికి 'మహేష్ బాబు' పెళ్లి ఫోటో ఇప్పుడు సందడి చేస్తుంది. అభిమానులు కూడా కోరుకునేదేంటంటే అట్‌లీస్ట్ 'మహేష్ బాబు' ఫ్యాన్స్ ఎవరన్నా ఆ చుట్టుపక్కల ఉంటే ఆ పెళ్ళికెళ్ళి కాస్త ఫ్యా ఆశీర్వదిస్తే బావుంటదనుకుంటా. సంతోషం. యాహ్! థాంక్ యూ.